హజ్దా మదనీయతున్ ఆయాతుహా 73 రుకాతుహా 9 అల్ అహ్జాబ్ సూర అవతరణ మదీనాలో ఆయాతులు 73 రుకులు 9. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహన్ నబియ్యు ఇత్తఖిల్లాహ వలా తుతిల్ కాఫిరీన వల్ మునాఫికీన్ ఇన్నల్లాహ కాన అలీమన్ హకీమా. ఓ ప్రవక్త, అల్లాహకు భయపడుతుండు, అవిశ్వాసుల కపటుల మాట వినకు. నిశ్చయంగా అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేక సంపన్నుడు. వత్తబి మా యూహా ఇలైక మిర్ రబ్బిక ఇన్నల్లాహ కాన బిమా తఅమలూన ఖబీరా. నీవు నీ ప్రభు తరపు నుండి వచ్చిన దివ్యవాణి వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగు. వతవక్కల్ అలల్లాహి వకఫా బిల్లాహి వకీలా. నీవు అల్లాహ్ పైనే ఆధారపడు, కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు. మా జఅల్నాహు లిర్రజులి మిన్ ఖల్బైని ఫీ జౌఫిహి వమా జఅల్నా అజ్వాజకుముల్లతీ తుజాహిరూన మిన్హున్న ఉమ్మహాతుకుమ్ వమా జఅల అదియాకుమ్ అబ్నాఅకుమ్ ذلكم قولكم بأفواهكم والله يقول الحق وهو يهدي السبيل. అలా ఏ వ్యక్తి ఛాతీలో ఉన్న 2 హృదయాలను చేసి ఉంచలేదు. మీరు మీ భార్యలో ఎవరినైనా తల్లులని ప్రకటించినంత మాత్రాన, ఇయాడు చేసినంత మాత్రాన ఆయన వారిని మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ కన్న కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే. అల్లాహ్ సత్యం పలుకుతాడు, ఆయన సరైన మార్గం వైపు దర్శకత్వం వహిస్తాడు. ఉదూహుం లిఆబాఇహిం హువ అఖ్సతు ఇందల్లాహి ఫఇన్ లమ్ తఅలమూ ఆబాఅహుం ఫఇఖ్వానుకుం ఫిద్దీని వమవాలీకుం వలా తఅలము జునాహున్ ఫీమా అఖ్తఅతుం బిహి వలాకిన్ మా తఅమ్మదత్ ఖులూబుకుం వకానల్లాహు గఫూరర్ రహీమా. మీరు దత్తత తీసుకున్న వారిని వారి కన్నతండ్రుల పేర్లతో పిలవండి. ఇదే అల్లాహ్ దృష్టిలో న్యాయమైనది. ఒకవేళ వారి అతల తండ్రులు ఎవరు మీకు తెలియకపోతే అప్పుడు వారు మీ ధార్మిక సోదరులుగా, స్నేహితులుగా పరిగణించబడతారు. మార్పు వల్ల జరిగిపోయిన దానిపై మీరు నిందారులు కారు. కానీ హృదయపూర్వకంగా చేస్తే మాత్రం నిలదీత తప్పదు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అన్నబియ్యు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం వఅజ్వాజుహు ఉమ్మహాతుహుమ్ వఉలుల్ అర్హామి బఅదుహుమ్ ఔలా బిబఅదిన్ ఫీ కితాబిల్లాహి మినల్ ముమినీన వల్ ముహాజిరీన ఇల్లా అన్ తఫ్అలూ ఇలా ఔలియాఇకుం మఅరూఫా కాన దాలిక ఫిల్ కితాబి మస్తూరా. ప్రవక్త, విశ్వాసులపై వారి ప్రాణాల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు వారికి తల్లులు. ఇక దైవగ్రంథం ప్రకారం రక్త సంబంధికులు సాధారణ విశ్వాసుల కన్నా, ముహాజిరుల కన్నా ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితులకు మేలు చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఆజ్ఞ గ్రంథంలో రాయబడి ఉంది. وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنْكَ وَمِن نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ابْنِ مَرْيَمَ وَأَخَذْنَا مِنْهُم مِيثَاقًا غَلِيظًا. మేము ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ముఖ్యంగా నీ నుండి, నూహు నుండి, ఇబ్రాహీం నుండి, మరియం కుమారుడు ఈసా నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాం. లియహ్జర సాదిఖీన అన్ సిద్ఖిహిం వయదల్ కాఫిరీన అజాబన్ అలీమా. సత్యసంధులను వారి సచ్చీలత గురించి ప్రశ్నించడానికి అవిశ్వాసుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుమ్ ఇద్ జఅత్కుమ్ జునూదన్ ఫఅర్సల్నా అలైహిం రీహన్ వజునూదన్ లమ్ తరవుహా వకానల్లాహు బిమా తఅమలూన బసీరా. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. సైనిక కూటములు మీపై దండెత్తి వచ్చినప్పుడు మేము వారిపైకి తుఫాను గాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాం. మీరు చేసిందంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. إذ جاءوكم من فوقكم ومن أسفل منكم وإذ زاغت الأبصار وبلغت القلوب الحناجر وتظنون بالله الظنونا. శత్రువులు మీ మీదికి పైనుండి, క్రింది నుండి దాడి చేసినప్పుడు మీ కళ్ళు తిరిగిపోయాయి, భయంతో మీ గుండెలు గొంతు దాకా వచ్చాయి. ఆ సమయంలో మీరు అల్లాహ్ గురించి రకరకాలుగా ఊహించసాగారు. హునాలిక ఇబ్తులియల్ ముమినూన వజుల్జిలు జిల్జాలన్ షదీదా. అక్కడ ఆ క్షణంలో విశ్వాసులు పరీక్షించబడ్డారు, తీవ్రంగా కుదిపివేయబడ్డారు. వఇద్ యఖూలుల్ మునాఫిఖూన వల్లజీన ఫీ ఖులూబిహిం మరదٌ మా వఅదనల్లాహు వరసూలుహు ఇల్లా గురూరా.
ఆ క్లిష్ట సమయంలో కపటులు, హృదయాలలో రోగం ఉన్నవారు అల్లా మరియు ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం ఒక బూటకం తప్ప మరేమి కాదని అనసాగారు. వైద్ ఖాల తాయిఫతుమ్ మిన్హుమ్ యా అల్లా యత్రిబ లా ముఖామ లకుం ఫర్జిఉ వయస్తఅذిను ఫరీఖుం మిన్హుమ్ అన్నబియ్య వయఖూలున ఇన్న బుయూతనా ఔరహ్ వమా హియ బిఔరహ్ ఇన్ యురీదూన ఇల్లా ఫిరారా. అప్పుడు వాయులోని ఒక వర్గం వారు గగ్గోలు చెందారు. ఓ యస్రిబ్, మదీనా ప్రజలారా, ఇది మీరు ఆగవలసిన చోటు కాదు, మీ ఇండ్లకు తిరుగుముఖం పట్టండి. వారిలోని మరో వర్గం వారు, మా ఇండ్లు సురక్షితంగా లేవు అంటూ దైవప్రవక్త నుండి అనుమతి కోరసాగారు. నిజానికి అవి సురక్షితంగానే ఉన్నాయి. అక్కడి నుండి పలాయనం చిత్తగించాలన్నదే వారి ఉద్దేశమే ఉండింది. వలౌ దుఖిలత్ అలైహిం మిన్ అక్తారిహా సుమ్మా సుఇలుల్ ఫిత్నత లఅతౌహా వమా తలబ్బసు బిహా ఇల్లా యసీరా వలఖద్ కానూ అహదుల్లాహి మిన్ ఖబ్లు లా యువల్లూనల్ అద్బార్ వకాన అహదుల్లాహి మస్ఊలా. ఒకవేళ నగరం నలువైపుల నుండి శత్రువు లోపలికి జొరబడి అరాచకం సృష్టించమని వారికి పిలుపునిస్తే వారు ఏమాత్రం తాత్సారం చేయకుండా వారి కోరికను నెరవేర్చేవారు. నిజానికి వారు ఇంతకుముందు తాము వెన్ను చూపమని అల్లాహకు వాగ్దానం చేసి ఉన్నారు. అల్లాహతో చేసిన బాధ గురించి తప్పక నిలదీసి అడగడం జరుగుతుంది. قل لن ينفعكم الفرار إن فررتم من الموت أو القتل وإذا لا تمتعون إلا قليلا. ఓ ప్రవక్త వారికి చెప్పు, మీరు చావు నుండి లేదా చంపబడడం నుండి భయపడి పారిపోతే ఈ పలాయనం మీకేమాత్రం లాభకరం కాజాలదు. అట్టి పరిస్థితుల్లో మీరు చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే పొందగలరు. వల్మన్ దల్లది యజాతికుం మినల్లాహి ఇన్ అరాదా బికుం తుగాన వరాదా బికుం రహమా వలా యజీదున లహుం మిన్ దూనిల్లాహి వలియ్యన్ వలా నసీరా. వారిని ఇంకా ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ మీకు ఏదైనా కీడు చేయగలిగితే ఆయన భార్య నుండి మిమ్మల్ని కాపాడగలిగేవాడేవాడు. ఒకవేళ ఆయన మిమ్మల్ని కరుణించగలిగితే దాన్ని ఆయన నుండి తప్పించగలిగేవాడేవాడు. వారు అల్లాహకు ప్రతిగా ఏ రక్షకుడిని కానీ ఏ సహాయకుడిని కానీ పొందలేరు. అది అలముల్లాహుల్ మువవ్విఖీన మిన్కుం వల్ ఖాయిలీన లిఇఖ్వానిహిం వల్ మైలైన వలా యఅతూనల్ బఅద ఇల్లా ఖలీలా. మీలో ఎవరు యుద్ధం నుండి ఇతరులను ఆపుతున్నారో తమ సోదరుని ఉద్దేశించి మా వైపు వచ్చేయండి అని ఎవరు అంటున్నారు, అల్లాహకు తెలుసు. వారు యుద్ధాలకు తక్కువగానే వస్తుంటారు. అషహదన్ అలైకుం ఫైదా జాఅల్ ఖౌఫు రఅయతహుం యందురూన ఇలైక తదురు అయునహుం కల్లదీ ఉగ్షియ అలైహిం మినల్ మౌత్ వఇదా ذهبల్ ఖౌఫు సలఖూకుం బిఅల్సినతిన్ హిదాతిన్ అషహదన్ అలల్ ఖైర్ ఉలైక లం యఅమను ఫఅబతల్లాహు అఅమాలహుం వకాన ذلిక అలైహి యసీరా. మీకు సహాయం చేసే విషయంలో వారు మహా పిసినిగొట్టులు. ప్రవక్త భయాందోళన పరిస్థితి వచ్చినప్పుడు మరణ కడియాల్లో ఆసనమైన వ్యక్తికి అనుగుడ్లు తిప్పినట్లుగా వారు నీ వైపు సహాయం కోసం అదే పనిగా చూడటం నువ్వు గమనిస్తావు. తర్వాత భయోత్పాతం వేడుతున్నప్పుడు దాని వల్ల తమ పదునైన నాయకులతో కోతలు కోస్తూ నీ దగ్గర వస్తారు. వారు అసలు విశ్వసించనే లేదు. అల్లాహ్ వారి కర్మలను వ్యర్థం చేశాడు. ఇలా చేయడం అల్లాహకు చాలా సులువు. యహ్సబూన అల్-అహ్జాబ లం యజ్హబూ వఇన్ యఅతిల్ అహ్జాబు యవద్దూ లౌ అన్నహుం బాదున ఫిల్ అరాబి యస్అలూన అమ్మా అంబఇకుం వలౌ కానూ ఫీకుం మా ఖాతరు ఇల్లా ఖలీలా. దండయాత్ర చేసిన సైన్యాలు ఇంకా తిరిగి వెళ్ళలేదని వారు భావిస్తున్నారు. ఒకవేళ సైనిక దళాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తాము, ఏడాది వాసుల మధ్య నివసిస్తూ అక్కడి నుండి మీ సమాచారం తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు. ఒకవేళ వారు మీతో కలిసి ఉన్న వారు చాలా తక్కువ యుద్ధంలో పాల్గొంటారు.